మీరు హనుమాను యొక్క అనేక అద్భుత దేవాలయాల గురించి విని ఉంటారు. కానీ బాలబ్రహ్మచారి హనుమాన్కు ఒక కొడుకున్నాడని మీకు తెలుసా? ఇది మాత్రమే కాదు, బజరంగ బలి తన కుమారుడితో కలిసి కూర్చున్న ఆలయం ఉందా? అవును, ఇది బజరంగ బలి యొక్క ఏకైక ఆలయం. ఇక్కడ అతను తన కొడుకుతో పాటు పూజించబడతాడు. అతని కుమారుడు ఎప్పుడు మరియు ఎలా జన్మించాడనే దానికి సంబంధించిన కథా పురాణాలలో వివరించబడింది. బేట్ ద్వారక ప్రధాన శ్రీకృష్ణ ఆలయానికి తూర్పున 5 కిలోమీటర్ల దూరంలో హనుమంతుని అద్భుతమైన మరియు ప్రత్యేకమైన ఆలయం. దీనిని దండి హనుమాన్ దేవాలయం అని పిలుస్తారు. శ్రీ హనుమంతుడు తన కుమారుడైన మకరధ్వజుడిని మొదటిసారిగా కలుసుకున్న అదే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. లంక దహన తర్వాత హనుమంతుని చెమట చుక్క సముద్ర పడినందున మొసలి నుండి మకరధ్వజుడు పుట్టాడు. మకరం అంటే మొసలి, అందుకే హనుమంతుడు కొడుకు పేరు మకరధ్వజుడు. ఏ ఆలయంలో ఇంతకు ముందు మకరధ్వజ విగ్రహము చిన్నగా ఉండేదని ఇప్పుడు 2 విగ్రహాలు సమానంగా ఎత్తుగా మారాయని చెబుతారు. ఈ ఆలయాన్ని దండి హనుమాన్ దేవాలయం అంటారు. ఈ ఆలయము 500 సంవత్సరాల పురాతనమైనది. హనుమాన్ మరియు మకరధ్వజుడు తండ్రి కొడుకు కలయికను చూపించిన భారతదేశంలో ఇదే మొదటి ఆలయం. ఈ విగ్రహము అతని జ్ఞాపకార్థం స్థాపించబడింది. ఈ మొదటి మకరధ్వజ మరియు హనుమంతుని ఆలయము గుజరాత్లోని బెట్వరికలో ఉంది. ఈ ప్రదేశము ప్రధాన ద్వారక నుండి 2 కిలోమీటర్ల లోపలికి ఉంది.